వీరభద్రకాళిమాత నమో నమ. కొంతమంది మేధావులు బత్తాయిలు మీరరా నాయన, ఫస్ట్ జనాల చైతన్యం తేండి. ఉచితంగా ఎవరికి పని చేయదు. కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టపడితేనే ఆ డబ్బు నిలబడేది. ఈ ఉచితాలు ఇచ్చి రాష్ట్రాల దేశాలు అప్పులు అవుతున్నాయి. తర్వాత ధర్మంగా చెప్పాలంటే ఇప్పుడు రామాయణము మహాభారతము ఇవి కల్పితాల. అదే రామాయణం అంటే కుటుంబము ఎట్లుండాలా, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎట్లుండాలా, భార్యాభర్తలు ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలా, నమ్మిన పట్ల అన్యస్వామి ఎట్లుండాలా, రాజ్యం ఎట్లా వెళ్ళాలని చూపించే శ్రీరామచంద్రుడురా. మహాభారతం అంటే ధర్మం పట్టుకోవాలా. ఇప్పుడు ఒక రాజ్యం వెళ్ళేది అప్పుడు కష్టాలు, సుఖాలు, బాధలు, అవమానాలు అన్నీ వస్తుంటాయి. అన్నీ తట్టుకొని ధర్మం పట్టుకునేందుకు ధర్మరాజు పాండవులు వెలిగినారా. ఇదిరా రెండు కన్నులరా రామాయణ మహాభారతం. ఈ దీంట్లో మీరు పట్టుకోండి, వెలిగిపోతారు. ఇంకా కర్మ సిద్ధాంతము ఆ విశ్వగురువు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు చూడు, కులాలు మతాలన్నీ మీరు సృష్టించుకుంది. మనిషి అనేవానికి ఎవరికైనా శిక్ష తప్పదు. అధర్మాన్ని పట్టుకున్న ఎంత గొప్ప వీరులైన కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు, ఇంకా అందరూ ఎంతమంది నాశనం అయినారు చూసినాం కదా. చెడు పట్టుకుంటే నాశనం ఎవరైనా అవ్వాల్సింది. ఇప్పుడు రాజకీయం కూడా ఉదాహరణ చూపిస్తాడు ఇంక మన ఆయన వీరభద్రుడు. తర్వాత ధర్మానికి కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ ఉంటాయి, కానీ అంతిమంగా ధర్మమే చేస్తాడు ఆ భగవంతుడు. ఇది తెలుసుకోండిరా, ఇవి తెలుసుకొని బతకండిరా, ఎలుగుతారు. ఏ దేవుడు మీకు ఆఫర్ లేడురా. మీరు పోయిన జన్మల కర్మ వల్ల ఈ శరీరంతో వచ్చినారు. ఈ శరీరంతో కర్మ తెంచుకొని ఎలగండిరా అంటే ఈ జనాలు వేసిన ఉసురుసంతో ఆఫర్లు తింటే కర్మ ఎట్లా తిరుగుతారా. కష్టపడి అమ్మ నాన్న సాకోవాలా, భార్య పిల్లలు పోషించుకోవాలా, వాళ్ళకి మంచి ప్రయోజనాలు చేస్తే అప్పుడు దేవుడు మెస్తారా నిన్ను. దాంట్లో కష్టాలు, సుఖాలు, బాధలు, అవమానాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. అన్నీ భరించినప్పుడే నువ్వు మనిషి అవుతావు. నువ్వు అద్దె శరీరంతో వచ్చినావు, అద్దె భూమిలో బతుకుతున్నావు. ఇదంతా శివుని భూమి. ఇప్పుడు ఆధీనం. ఏమన్నా వెనక్కి తీసుకుపోతారు ఎవరన్నా కానీ. ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఎంతోమంది చరిత్రలో కలిసిపోయినారు. యుగ యుగాలు, కృతియుగం, తేత్రం, దాపరం, కలియుగం. ఎక్కడ పోతున్నారా. సనాతన ధర్మం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. మనమెంత పిచ్చుకులు వస్తున్నా పోతుంటాం. జై భద్రమోన మరియు